చర్మం కట్టుకుని ఉంటే ధ్యాన సిద్ధి బాగా కలుగుతుంది అని కట్టుకుని అతి దీర్ఘ జటలు ఆవరించి ఉన్నాడు. కదలిక లేదు, ఇలాగే ఉన్నాడు. ఎందుకుండదు అన్నారు. ఎందుకుండదు అంటే శంకరాచార్యుల వారు అలాంటి ధ్యాన సిద్ధి ఎక్కడ కలుగుతుందని చెప్పారో తెలుసా? ఈ భూమండలం మొత్తం మీద తొందరగా మనసు అలా వెనక్కి వెళ్ళిపోయేది ఎక్కడ అంటే ఒక్క శ్రీశైల క్షేత్రంలో. అందుకే యోగతారావళి చేస్తూ శంకరులు ఒక మాట అన్నారు, శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం. మల్లికార్జున లింగం. తమర్జునం మల్లిక పూర్వమేనం శ్రీశైల శృంగ కుహరేషు యదోపలప్స్యే గాత్రం యదామలతాహ పరివేషయంతి కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్. ఇక్కడే గోడ మీద ఉంటుంది. అంటే ధ్యానమునందు బ్రాహ్మీభూతుడై బ్రహ్మమును అనుభవిస్తూ, బ్రహ్మీభూతుడై కాదు, బ్రహ్మీభూతుడు అంటే శరీరమనే విడిచిపెట్టేసినట్టు, శరీరమునందుండి బ్రహ్మమును అనుభవిస్తూ అలా కూర్చునుండిపోయిన వాడికి ఇక కాలము తెలియక జటలు పెరిగిపోయి కదలిక లేక ఉండిపోతే మొట్టమొదట ఏది నమ్ముతుంది అంటే తీగలు నమ్ముతాయి. ఇప్పుడు ఇక్కడ ఒక కర్ర పెట్టి ఇక్కడ నేను ఇలా కూర్చున్నాను అనుకోండి, ఒక బఠానీ తీగ ఇలా పాకుతూ వచ్చి నన్ను అల్లుకోదు. అలా వెళ్ళి కర్రను అల్లుకుంటుంది. ఎందుకంటే వీడు లేచి వెళ్ళిపోతాడని దానికి తెలుసు, అది నన్ను అల్లుకోదు, నా పక్క నుంచి వెళ్ళిపోతుంది తీగ. నేను 3 నెలలు కూర్చున్న బఠానీ తీగలు అలా వెళ్ళిపోతాయి తప్ప నన్ను మాత్రం అల్లుకో. తీగకి ప్రాణం ఉంది, అది ఇప్పుడు అల్లుకుంటుందో తెలుసా? ఇలా కూర్చుని బ్రహ్మమును అనుభవిస్తూ ఉండిపోయిన వాడిని ఇక వీడు కదలడు, అప్పుడు వాడిని చుట్టేసుకుంటుంది. అందుకని శంకరాచార్యులు వారు అన్నారు, శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే గాత్రం యదామలతాహ పరివేషయంతి. శ్రీశైల క్షేత్రమనందు గుహలో కూర్చుని అలా కూర్చుంటే మనోలయమైపోయి ఆ స్థితికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే తీగలు నమ్మి ఒంటికి చుట్టుకుంటాయి. తీగలు చుట్టుకుంటే పక్షులు నమ్ముతాయి. వీడు లేవడో నమ్మి అవేం చేస్తాయి, పుల్లలు తెచ్చి చెవుల్లో పెడతాయి. చెవులో పుల్ల పెడితే చటుక్కులు లేస్తాడు ఎవడైనా, కానీ ఆయన అటువంటి స్థితిలో ఉంటాడు. పుల్లలు పెడతాయి, పుల్లలు పెట్టి గూళ్ళు పెడతాయి, గూళ్ళు పెట్టి గుడ్లు పెడతాయి, గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు చేస్తాయి. పిల్లలు చేస్తే ఎంత అల్లరో తెలుసా అండి? ఇంకా కూ అరుస్తుంటాయి. ఈ తల్లి పక్షి పెడుతూ ఉంటుంది, తెస్తూ ఉంటుంది, పెడుతూ ఉంటుంది. అరుపులు తెల్లవారిన దగ్గర నుంచి అరుపులే. ఇంత అరుస్తున్న ఆయన ఏం చేస్తుంటాడు? ఆయనకేం తెలియదు. కర్ణేయదా విరచయంతి ఖగాశ్చ నీడాస్. అటువంటి స్థితిని నేను అనుభవించడానికి యోగ్యమైన భూమి శ్రీశైల క్షేత్రమే అని శంకరులు నిర్ధారించారు. అందుకే ఇది ఇరుసు, దీని మీద నిలబడి తిరుగుతుంది భూమండలం. అందుకే ఎక్కడ ఉన్నవాడైనా దేశకాల సంకీర్తనం చెప్తే శ్రీశైలం పేరెత్తకుండా చెప్పడానికి లేదు. శ్రీశైలస్య వాయవ్య దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావర్యో మధ్యదేశే స్వగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ వస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేనా అని కాలాన్ని కీర్తిస్తాడు. దేశమును కీర్తించినప్పుడు శ్రీశైలానికి ఏ దిక్కుగా ఉన్నావు చెప్తాడు. అంత గొప్ప క్షేత్రం అండి. శ్రీశైలవాసం అంటే రమ్మంటే వచ్చేది కాదు. అందుకే ఈ క్షేత్రం అంటే శంకరాచార్యుల వారికి పరమాచార్యుల వారికి అంతటి మహాప్రీతి. ఒకనొక సమయంలో పరమాచార్య అసలు ఇక్కడ ఉండిపోదాం అనుకున్నారంటే ఈ క్షేత్ర వైభవం ఎటువంటిదో మీరు గమనించెదరుగాక. కాబట్టి శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే ఈ క్షేత్రం గురించి చెప్తూ ఒక మాట చెప్తారు. పరాశర సంహిత అందులో ఉంది. హనుమ బీర ఆకు మీదకు వస్తారు. ఈ క్షేత్రంలోని ప్రత్యేకంగా జంటగా ఉంటాయి బీరాకులు. ఆ ఆకు మీదకు వస్తారు. వస్తే ఆయన ఒంటి మీద ఉన్న సింధూరంతో సహా ఆయన ముద్రపడుతుంది ఆ ఆకుల మీద. అది ఎన్ని సంవత్సరాలైపోనివ్వండి తునగదు, చిరగదు, కన్నంబడదు. మీరు దీపం దగ్గర పెట్టి చూస్తే అందులో హనుమ కనపడుతూ ఉంటారు. అది ఉన్న ఇంట్లో హనుమ ఉన్నట్టే. బీరాకు మీదకి వచ్చేటటువంటి హనుమ ఈ క్షేత్రమనందే జరుగుతుంది శ్రీశైలంలో. ఇక్కడే పరశువైది చేత సువర్ణం లభిస్తుంది అంటారు పూర్వం తిరిగేవారని. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు కానండి, శంకరాచార్యుల వారి సమయంలో కాపాలికులు విశేషమైన పూజలు కూడా జరిగిన క్షేత్రం ఇది. అందుకే భైరవ కోణం ఉంది ఇక్కడ. అక్కడ కాపాలికులుండి వాళ్ళే శంకరాచార్యుల వారి శిరస్సు తీసుకుందాం అనుకుంటే పద్మపాదాచార్యుల వారు నృసింహమంత్రోపాసన చేసి శంకర భగవత్పాదుల్ని రక్షించిన పరమపావన క్షేత్రం ఇది. శివాజీకి భవానీదేవి ప్రత్యక్షమై ఖడ్గమిచ్చి సనాతన ధర్మాన్ని రక్షించిన క్షేత్రం ఇది. రాయలవారు గోపురాన్ని కట్టించిన క్షేత్రం ఇది.
ఎంతో మందిని అనుగ్రహించిన పరమ ప్రఖ్యాతమైన క్షేత్రము శ్రీశైల క్షేత్రమే. అంత గొప్ప క్షేత్రం. అటువంటి శ్రీశైల క్షేత్రంలో కామకోటి పీఠంలో ఒక సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పరమాచార్య అలా ధ్యానమగ్నులై కూర్చున్నటువంటి చెట్టు ఈ ప్రాంగణంలో ఉంది. ఇవాళ ఉపన్యాసం అంతా అయిపోయిన తర్వాత కృష్ణమూర్తి గారి వెనకాతల వెళ్ళండి, మీ అందరికీ ఆ చెట్టు చూపిస్తారు. ఆయన కూర్చోవడం వల్లే ఇక్కడ ఈ మఠ ప్రాంగణం వచ్చింది. అంత పరమపావన భూమి ఈ ప్రాంగణం. కాబట్టి అటువంటి చోట అలా ఆయన బ్రహ్మ సంస్థాప్య విక్రియుండై అలరుచున్నా ఆయన బ్రహ్మమునందు రమిస్తున్నాడు శమీక మహర్షి. ఇది తెలియని పరీక్షిత్తు, తెలియనివాడా అంటే పరీక్షిత్తుకి తెలియనితనమేం కాదు, కలిపురుషుని ఉద్ధతి. వేట చేత హింస రూపంలో ప్రవేశించి ఆయన యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోలేని స్థితికి బుద్ధి యందు వైక్లభ్య రూపంగా జారిపోయాడు. జారిపోయి నీళ్లు నీళ్లు నీళ్ళు అన్నాడు. ఇవ్వలేదంటే ఆయన బహిర్ముఖుడు కాలేదు. ఇంతటి ప్రభువుని నేనే వచ్చి నీళ్ళు అడిగినా నీళ్ళు ఇవ్వలేదు. ఎంత అహంకారం ఈ మహర్షిదన్నాడు. గబగబా వెళ్ళి ధనస్సు యొక్క మూపు చేత ఆ చచ్చిపోయిన పాము ఒకటి అక్కడ కనపడితే దాన్ని ఎత్తి తీసుకొచ్చి ఆ మహర్షి యొక్క మూపు చుట్టూ మెడ చుట్టూ వేశాడు. ఎందుకని? నటిస్తున్నాడు తప్ప నాకు నీళ్లు ఇవ్వలేదనుకున్నాడు. పాము మెడలో వేసేటప్పటికి చటుక్కును ఉలిక్కి పడతాడుగా, అప్పుడు ఏమి నేను నీళ్ళు అడిగితే ఎందుకు లేవలేదని నేను అడగచ్చు అనుకున్నాడు. పాము మెడలో వేశాడు, మహర్షి కదలలేదు, కనీసం పావుని తీయలేదు, వెళ్ళిపోయాడు. కలిపురుషుని ఉద్ధతండి. అందరికన్నా జాగ్రత్తగా ఎవరుండాలో తెలుసా? ఒకటో మెట్టు మీద నించున్నవాడు జారిపోతే పెద్ద బాధ లేదు, అక్కడే పడతాడు. 100వ మెట్టు ఎక్కిన వాడే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? అక్కడ జారాడంటే నడుము విరిగిపోతుంది కిందకు వచ్చేప్పటికి. ఈశ్వరోపాసన ఎందు మెట్లెక్కుతున్న సాధకుడు ఒక స్థితికి వెళ్ళిన తరువాత మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే ఏ కారణము చేత తాను జారిపోకుండా జాగ్రత్తగా ఈశ్వరపాదములు గట్టిగా పట్టుకుని ఉండాలి. కాబట్టి ఇప్పుడు మృత సర్పాన్ని వేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఆడుకుంటున్న పిల్లలు చూశారు. వాళ్ళకి ఆ రాజు ఎవరో తెలియదు. వాళ్ళు ఎప్పుడైనా రాజుని చూస్తే కదూ, ఆయన పేరు తెలియదు. వాళ్ళు పరుగు పరుగున నదీ తీరానికి వెళ్ళారు. అక్కడ శృంగి శమీక మహర్షి యొక్క కుమారుడు స్నానం చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి ఆ పిల్లాడితో చెప్పారు, మీ నాన్నగారి మెడలో ఎవరో ఒక మృత సర్పాన్ని వేసి వెళ్ళిపోయాడు రాజు. నీళ్లు నీళ్ళన్నాడు. మీ నాన్నగారు బ్రహ్మమును అనుభవిస్తున్న స్థితిలో ఉండి బహిర్ముఖులు కాలేదు. క్రుద్ధుడైన రాజు మృత సర్పాన్ని వేశాడు మెడలో పుష్పహారం రూపంగా. కాబట్టి నీకు ఈ విషయాన్ని చెప్తున్నా అన్నారు. వెంటనే శృంగికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చి ఆయన అన్నాడు, మా తండ్రి ఎవరింటికైనా వెళ్ళాడా? ఆశీర్వచనాలు చేస్తానన్నాడా? హిరణ్యాదులను దానం పట్టాడా? ఎక్కడో ఎవ్వరూ మెసలని అరణ్యంలో కూర్చుని తపస్సు చేస్తున్నాడు. ఆయన చేసిన తపస్సు వలన ఈ రాజ్యము రక్షింపబడుతోంది, రాజు వైభవాలు అనుభవిస్తున్నాడు. ఇంటి యజమాని ఇలా విధిల్చినటువంటి మెతుకులు తిని బలిసిన కాకి ఇంటి యజమాని తల మీద తంతే ఎలా ఉంటుందో, ఇంటి యజమాని పెంచుకుంటున్న కుక్కకి ఇంటి యజమాని పెట్టిన ఆహారాన్ని తిని బలిసిన కుక్క యజమాని వేళ్లు కొరికితే ఎలా ఉంటుందో, అలా మా నాన్న తపశ్శక్తితో నిలబడిన ఈ రాజ్యాన్ని పాలిస్తున్న ప్రభువు మా తండ్రి మెడలోనే మృత సర్పం వేశాడు. హద్దు మీరి ప్రవర్తించాడు. ఆ రాజెవరో, ఆయన పేరేమిటో నాకు తెలియదు. కానీ ఓడక వింటి కోపన మృతోరగముంకొని తెచ్చి మారు మాటాడకయున్న మజ్జనకు అంశతలంబున పెట్టి దుర్మద క్రీడ చెరించు రాజు హరకేశవులడ్డిననైనా చచ్చుపో ఏడవనాడు తక్షక ఫణీంద్ర విషానలహేతి సంహతిన్ అన్నాడు. అది తపస్సుకున్నటువంటి శక్తి. వాక్కు అగ్నిహోత్రమై వజ్రాయుధమైంది. ఓడక వింటి కోపన మృతోరగముంకొని తెచ్చి ధనస్సు యొక్క మూపు చేత చచ్చిపోయిన పావుని తీసుకొచ్చి తపస్సు చేసుకుంటున్న మా నాన్న మెడలో వేసినటువంటి ధూర్తుడైన రాజు ఎవడున్నాడో ఆ రాజు శ్రీ మహావిష్ణువు పరమశివుడే వచ్చి అడ్డు నిలిచినా నేటికి 7వ నాడు తక్షకుని యొక్క విషము చేత పాము చేత కరవబడి మరణించుగాక. ఏ రాజు తెలియదు. నేటికి 7వ నాడు చచ్చిపోవాలి, వారం రోజుల్లో చచ్చిపోతాడన్నాడంతే. ఎవరో తెలియకపోయినా అన్వయం అయిపోతుందా? ఆ తపశ్శక్తి అటువంటిది. శాపము వజ్రాయుధమై కొట్టేసింది. ఇప్పుడు తిరిగి ఇంటికి వచ్చాడు.
వచ్చి పెద్ద పెద్ద కేకలేశాడు, మా నాన్నగారి మెడలో పాము ఉంది, దానికి కొద్దిగా ప్రాణం ఉందేమో, బతుకుతుందేమో, కదులుతుందేమో, కరుస్తుందేమో, కోరల్లో విషం మా తండ్రి గారిలోకి పెడుతుందేమో, ఆయనకు ఆపద కలుగుతుందేమో, తీసేయండి తీసేయండి అని అందరూ వచ్చారు. ఆ పాముని తీసేశారు. ఇంతమంది అరుపులు కేకలు పెట్టేటప్పటికీ శమీక మహర్షి బహిర్ముఖుడయ్యాడు. ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నారు, ఏమైంది అన్నాడు. ఏడుస్తూ శృంగి చెప్పాడు, నాన్నగారు మీరు బ్రహ్మమును అనుభవిస్తూ కదలిక లేకుండా ఉంటే ఎవరో రాజు వచ్చి నీళ్ళడిగి మీరు మాట్లాడలేదని మృత సర్పాన్ని మీ మెళ్ళో వేసి వెళ్ళాడు, ఇలా శపించాను నాన్నగారు అన్నాడు. వెంటనే ఆయన అన్నాడు, రే ఎంత పని చేశావురా. ఒక్కసారి కన్నులు మూసుకుని దివ్య దృష్టితో చూశాడు వచ్చిన వాడెవరో. తపశ్శక్తి చేత అటువంటి దృష్టి ఉంటుంది. నువ్వు తపస్సు చేస్తే నీకు వస్తుంది, నువ్వు చేయకుండా ఉంటుందా అంటే, ఓసారి అన్నం తింటే ఆకలి తీరుతుందని తెలుస్తుంది, నువ్వు తినడం మానేసి అన్నం తింటే ఆకలి తీరుతుందా అంటే, తిన్నవాడికి తెలుసు తీరుతుందని, తపస్సు చేసిన వాడికి తెలుసు దివ్య దృష్టి వస్తుందని, నువ్వు ఎప్పుడూ చేయకుండా అలా ఉంటుందా అంటే నీకు ఎలా తెలుస్తుంది? అందుకని తెలియని మాటలు మాట్లాడకూడదు. కాబట్టి దివ్య దృష్టితో చూశాడు ఆయన అంతర్ముఖుడై. అరే వచ్చినవాడు పరీక్షిత్తురా, చంద్రవంశంలో పుట్టినవాడురా, మహానుభావులు పాండవుల యొక్క వంశాంకురంరా, శ్రీ మహావిష్ణువు చేత రక్షింపబడినవాడురా, ఎంత పని చేశావు, రాజుని శపించావు, రాజు చనిపోతాడు, మనకేమవుతుందో తెలుసా, నువ్వు చేసిన పాపం ఎంత దూరం వెళ్ళిపోతుందో తెలుసా. తపశ్శక్తి ఉంటే సరిపోదురా, తపశ్శక్తిని దేనికి ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టాలి. యుక్తాయుక్త విచక్షణ లేకుండా వాక్కు విడిచిపెట్టకూడదు. ఎంత తప్పు చేశావు. తన కొడుకే కదా తన మెళ్ళలో పావునేస్తే శపించాడు కదా అని సమర్థించాడు అనుకోకండి శమీక మహర్షి. శృంగిని తప్పు పట్టాడు. పాపంబు నీచేత ప్రాపించ మనకింక రాజు నశించిన రాజ్యమందు బలవంతులకు వారు బలహీనులకు వారి పశు దార సువర్ణ హయాదులను అపహరింతురు, జార చోరాదులు సంచరింతురు, ప్రజలకు అన్యోన్య కలహంబులతిశయిల్లు, వైదికంబయ్యున్న వర్ణాశ్రమాచార ధర్మమెల్లయూ లుప్తమైపో, ధరణినెల్లా వర్ణ సంకరము కలుగు, ప్రజలు అందుమీద అర్ధకామంబులం తగిలి ఇందురు, మర్కట సారమేయ కులము మెరపుత్ర. అంటే అన్యోన్య కలహంబులతిశయిల్లు, దెబ్బలాటలు బయలుదేరుతాయి. ప్రజలకు అన్యోన్య కలహంబులతిశయిల్లు, వైదికంబయ్యున్న వర్ణాశ్రమాచారమెల్లా తప్పిపోవు. వేదము ఎలా చెప్పిందో అలా పాటిస్తున్నటువంటి వర్ణాశ్రమ విధానం అంతా దెబ్బతింటుంది. అందుమీద ప్రజలు అర్ధకామంబులం తగిలి, ప్రజలు ధర్మమును విడిచిపెట్టేస్తారు. ధర్మాన్ని విడిచిపెట్టి అర్థాన్ని, ధర్మబద్ధము కాని కామాన్ని పట్టుకుంటారు. దీని చేత ఎవరు ఎవరిని వివాహం చేసుకున్నారో, ఎవరు ఎవరితో క్రీడించారో, ఎవరికి ఎవరు పుట్టారో తెలియక లోకమంతా కుక్కలకి కోతులకి పెళ్ళిళ్ళు జరిగితే పుట్టిన పిల్లలు ఎలా ఉంటాయో అలాంటి పిల్లలు వస్తారు. కలియుగ ప్రభావము చేత అటువంటి దుష్టమైన విధానములు జరుగుతాయి. ప్రభువు సక్రమమైన వాడు లేని కారణం చేత ఇన్ని ఉపద్రవాలు వస్తాయి. దీనికంతటికీ కారణం నువ్వు ఇచ్చిన శాపమే. తపశ్శక్తి ఉంటే సరిపోయిందా? పిల్లవాడివి నా మెడలో మృత సర్పం వేస్తే ఏమి పెద్ద ప్రమాదం జరిగింది, తీసేస్తే అయిపోతుందిగా, దానికి అంత శాపం ఇస్తావా ప్రభువుకి? ఇంకొక చిన్న శాపం ఏమైనా ఇవ్వవలసింది. అంతేగాని అంత పెద్ద శాపమే తప్పు. కబురు చేయి ప్రభువుకి, నేనే శపించాను, వెంటనే జాగ్రత్త తీసుకోమని కబురు చెయ్యను. శృంగి కబురు చేశాడు. పూర్వం అంత జాగ్రత్తగా ఉండేవారండి. యుక్తాయుక్త విచక్షణ అంటే నా కొడుకు చేశాడు కదా అన్ని వెనకేసుకు రావడం కాదు, ధర్మము ప్రధానముగా ఉండేది. ధర్మము ఆలంబనంగా నడిచింది ఈ దేశం. కాబట్టి ఇప్పుడు కబురు చేస్తే పరీక్షిత్ మహారాజు గారికి తెలిసింది, ఓ నేటికి 7వ నాడు, ఇవాల్టి నుంచి 7 రోజుల లోపల నా శరీరం పడిపోతుంది. భాగవతంలో ఉన్న చాలా గొప్ప రహస్యం అది. నేటికి 7వ నాడు పడిపోయేవాడు పరీక్షిత్తే కాడు, సమస్త లోకము 7 రోజుల్లోనే పడిపోతుంది. ఎంత గొప్పవాడు కానివ్వండి, ఎంత రాజు కానివ్వండి, ఎంత పండితుడు కానివ్వండి, ఎంత పనికిమాలిన వాడు కావనివ్వండి, ఇన్ని సంవత్సరములు బతకడానికి ఉన్నవి 7 రోజులే. ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని. చచ్చిపోవడానికి ఉన్నవి 7 రోజులే. ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని తప్ప ఇంకో రోజు చచ్చిపోవడానికి కొత్తగా లేదు. అయ్యో నేను ఇన్ని రాజ్యాలు ఏలినవాడిని అండి, నేను చచ్చిపోవడం కూడా ఈ 7 రోజుల్లోనే అంటే అంతే. బతికాలంటే నాకు 8వ రోజు ఉండదండి అంటే ఉండదు, 7 రోజుల్లోనే. అందుకని నేటికి 7వ నాడు తక్షక ఫణీంద్ర విషానలహితి సంహతిన్, ఆ 7వ రోజు లోపల చచ్చిపోవాలి ఎవడైనా. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు పరీక్షిత్తు, ఓ నేను మరణిస్తాను తెలిసిపోయింది, కానీ నాకు ఇంత పెద్ద శాపం ఇచ్చినటువంటి శృంగిని నేను కూడా శపించగలను, కానీ నేను శపించను.
ఎందుకో తెలుసా? బ్రాహ్మణ బాలుడు, తెలిసో తెలియకో శపించాడు. నేను కూడా శపిస్తే? పరీక్షిత్తు శపించగలిగిన శక్తి కలిగిన వాడే, అయినా శపించలేదు. అది ఆయన ధార్మికత. పైగా మొదటి తప్పు నాది. వారి తండ్రి గారి మెడలో మృత సర్పాన్ని వేశాను, అందుకని పిల్లవాడు నన్ను శపించాడు. నేను ఎందుకు తిరిగి శాపం ఇవ్వాలి? కాబట్టి నేను వెళ్ళి గంగా తీరంలో ప్రాయోపవేశం చేసి నా శరీరాన్ని విడిచిపెట్టేస్తానన్నాడు. అని గంగానదీ తీరంలోనే 3 అశ్వమేధ యాగాలు చేశాడు ఆయన. ఆ గంగానదీ తీరానికే వెళ్ళి దర్భాసనాన్ని వేసుకుని తూర్పు దిక్కున చూస్తూ దక్షిణానికి అగ్రములు దర్భల యొక్క కొసలు ఉండేటట్టుగా ప్రాయోపవేశం చేసి కూర్చున్నాడు. అంటే 7 రోజుల లోపల ఎప్పుడు మృత్యు వస్తే అప్పుడు శరీరాన్ని అప్పజెప్పేయడానికి. అంతటి పరీక్షిన్ మహారాజు భూమండలము నేడినవాడు శృంగి శాపానికి శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడి ప్రాయోపవేశం చేసి గంగ ఒడ్డున కూర్చున్నట్ట. చూద్దాం రండని వశిష్ఠుడితో కలిపి మహర్షులందరూ వచ్చారు. కొన్ని లక్షల మంది వచ్చారు. అందరూ పరీక్షిన్ మహారాజుని చూస్తున్నారు. గంగ తీరమంతా నిండిపోయింది, జనంతో కూర్చున్నారు. పరీక్షిత్ గంగ వంక తిరిగి అన్నాడు, నేను కాశీయాత్రలో కూడా గంగ ఒడ్డున ఇదే తలుచుకొని పొంగిపోయాను. పరీక్షిత్ గంగని చూసి చెప్పిన పద్యం నా జన్మలో నేను ఎప్పుడు మర్చిపోలేను. పోతన గారి నోటి వెంట వచ్చిన చిన్న పద్యం, అమృత భాండం అటువంటి పద్యం. అమ్మా అని పిలిచిన నరు పొమ్మా నీ ముక్తి కడకు బుత్తువట, కరుణం లెమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని పిలిచాడు. గంగ గంగమ్మ అంటాం, గోదావరమ్మ కృష్ణమ్మ అంటాం తక్కువ. గంగని మాత్రం గంగమ్మ గంగమ్మ అంటాం. అమ్మా అని పిలిచిన నరు గంగమ్మ దగ్గరికి వెళ్ళినా నిలబడి ఇంకేం అనక్కర్లేట, అమ్మా అంటే చాలు. అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట. ఆవిడేం చేస్తుందట? అమ్మా అని పిలిస్తే తల్లి ఏమంటుందంటే ఎరా రా అంటుంది. ఆవిట రా అందుట. రా అంటే మళ్ళీ పునర్జన్మ. నేను పొమ్మా పో అంటుందిట. రా అని అనకూడదు ఒక్క సందర్భంలోనే, మిగిలిన అన్ని సందర్భాల్లో వెళ్ళిరా అనాలి. ఒక్కరిని మాత్రం వెళ్ళిరా అనకూడదు. ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళిపోతూ వచ్చి నమస్కారం పెట్టింది అనుకోండి, అమ్మ వెళ్ళిరా అనకూడదు, వెళ్ళు అనాలి. ఎందుకంటే ఆమెకు అది స్వస్థానం. వెళ్ళమ్మా చక్కగా సంతోషంగా వెళ్ళు అనాలి. అంటే ఆమె సంతోషంగా అక్కడ ఉండాలి. అంతే, వెళ్ళి రా అనకూడదు. పెళ్ళి అయిన ఆడపిల్ల వచ్చి నమస్కారం చేసి మా కాపరానికి ఎడుతున్నానండి, మా అత్తారింటికి ఎడుతున్నాను, మీ ఆశీర్వచనానికి వచ్చాను అన్నారనుకోండి, వెళ్ళు అనాలి. వెళ్ళి రా అనకూడదు. ఒకసారి నన్ను ఒక ఆయన వెళ్ళు అన్నాను నేను. పెళ్లి కూతురు వచ్చి దండం పెడితే ఆయన బయటికి వెళ్ళిపోయి మళ్ళీ లోపలికి వచ్చి, గురుగారు అలా అన్నారు ఏంటండి, మీ నోటి వెంట వెళ్ళిరా అనలేదేమో. ఓరి పిచ్చాడా, వెళ్ళనాలరా, వెళ్ళిరా అనకూడదు ఆడపిల్లని. చాలా పొంగిపోయి వెళ్ళిపోయాడు. అయితే పర్వాలేదండి. కాబట్టి అమ్మ రా అంటుంది, గంగమ్మట పో అంటుంది. ఎక్కడికి? ముక్తి కడకు బుత్తువట. ఎందుకురా ఈ అల్లరి, ఇక్కడ తిరగక్కర్లేదు, వెళ్ళు అని మోక్షాన్ని ఇచ్చేస్తుందట గంగ. తన దగ్గరికి వచ్చిన వాడికి మోక్షాన్ని ఇస్తుంది. అందుకే గంగానదికి ఒక శక్తి ఉంది అంటారు. గంగానది 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 అని 3 మాటలు తలుచుకుంటే చాలు స్నాన ఫలితాన్ని ఇచ్చేస్తుంది. గంగలో మునక వేస్తే చాలు పాపం తీసేస్తుంది. 104 జ్వరం వచ్చి స్నానం చేయకుండా కాశీ వెళ్ళి అలా చూసి వచ్చేస్తే స్నాన ఫలితం ఇచ్చేసి మోక్షం ఇస్తుంది. కాబట్టి అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట, కృపం లెమ్మాని రూపముతో. ఒక్కసారి అమ్మ నాకు కనపడవా, లెమ్మాని రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా, రమ్యమైన తరంగములున్న గంగా నీ రూపంతో లేచి ఒక్కసారి కనపడవా అమ్మా అని అడిగాడు. అడిగి ప్రాయోపవేశం చేసి కూర్చుని ఆయన ఒక మాట అన్నాడు ఆ మహర్షులందరితో, ఉరగాధీశ విషానలంబునకు మే నొప్పింతు శంకింప, ఈశ్వర సంకల్పము నేడు మానదు, భవిష్యత్ జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్, హరి ప్రణుతి హరి భాషాకర్ణ నాసక్తియున్, హరి పాదాంబుజ సేవయున్ కలుగన తెన్మీరు ప్రసాదింపరే అన్నాడు. నాకు చచ్చిపోతున్నానని బెంగేం లేదు, మళ్ళీ జన్మ ఉంటుందని అంతకన్నా బెంగలేదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ. మళ్ళీ జన్మ వస్తుందని నేను బెంగపెట్టుకోవట్లేదు. నాకు జన్మరాహిత్యం కావాలని నేను అడగట్లేదు. కానీ నాకు మళ్ళీ జన్మ అంటూ ఉంటే నాకు కావలసింది ఏదో మిమ్మల్ని అడుగుతున్నాను. అది నాకు కలిగేటట్టుగా నాకు సంస్కారమును మీరు ఇవ్వగలరా? ఆ పుణ్యాన్ని నాకు ఇప్పించగలరా? ఈ 7 రోజులలో ఏది కావాలి? ఉరగాధీశ విషానలంబునకు మే నొప్పింతు శంకింప. పాము వచ్చేస్తుంది, తక్షకుడు వచ్చి కరిచేస్తాడు, ఈ శరీరం పడిపోతుంది. నాకేం అనుమానం లేదు, బ్రాహ్మణ శాపం అటువంటిది.
ఈశ్వర సంకల్పము నేడు మానదు. ఈశ్వరుడు నన్ను అలా పడగొట్టాలనుకున్నాడు, అందుకే శృంగి చేత శపింపజేశాడు. బ్రాహ్మణుండి తప్పు పట్టలేదు, అది మహాత్ముడు. ఈశ్వర సంకల్పము నేడు మానదు, కానీ ఇందులోంచి నేను బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో శరీరంలోకి వస్తాను. అప్పుడు మాత్రం నా అంత వాణ్ణని నేను తిరిగే రోజు రాకుండుగాక. నాకేం కావాలో తెలుసా? ఎన్ని జన్మలున్నా పర్వాలేదు. భవిష్య జన్మ జన్మంబులన్ హరిచింతారతియున్. శ్రీ మహావిష్ణువుని నిరంతరము చింతిస్తూ ఉండాలి. హరి ప్రణుతి, ఆయన పాదములకు నమస్కరించాలి. హరి చింతారతియున్, హరి ప్రణుతి, హరి భాషాకర్ణనాసక్తియున్. శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన కథలు వినాలనేటటువంటి కుతూహలమున్న చెవులు మనస్సు కావాలి. హరి పాదాంబుజ సేవయున్, ఆయన పాద సేవ చెయ్యగలిగినది కావాలి. మీరు అర్ధిన్ ప్రసాదింపరే, అర్ధినైన నాకు మీరు అది కృప చేసి ఈ 7 రోజులు నేను ఏం చేస్తే నాకు అది కలుగుతుందో నాకు అది మీరు చేయించి నాకు ఆ పుణ్యమును కట్టబెట్టి ఉత్తర జన్మలలో విష్ణుభక్తి కలిగేటట్టుగా నన్ను అనుగ్రహించండి అని అడిగాడు. అడిగితే ఋషులు చూస్తున్నారు. ఈలోగా పెద్ద కోలాహలం వినపడింది. ఏమిటి అని చూశారు. 16 సంవత్సరముల నవయవ్వనమునందున్నవాడు, మెరిసిపోతున్నవాడు, కాంతలు ఆయన్ని చూసి ఆయన అందాన్ని చూసి తెల్లబోయి ఆయన వెంట పిల్లలు పరిగెత్తుకొస్తున్నారు. మిస 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 మెరిసిపోతున్నవాడు, బంగారు కాంతితో తళుకులీనుతున్నవాడు, బాలసూర్యబింబము భూమి మీదకి దిగి నడిచి వెడుతోందా అన్నట్లుగా ఉన్నవాడు, అపారమైనటువంటి తపో వైభవము కలిగినటువంటి వాడు, పుట్టుక చేత జ్ఞాన సంపన్నుడు, భక్తి జ్ఞాన వైరాగ్యములు రాశీభూతమైన వాడు, పరబ్రహ్మమును ఎరిగి అనుభవములోకి తెచ్చుకున్నవాడైన శుకబ్రహ్మ నడిచి వస్తున్నాడు. జులపాల జుత్తు ముఖం మీద పడుతుండగా పోతన గారు అన్నారు, ముక్తికాంతనే వశం చేసుకున్న వాడి వెంట కాంతలు పరిగెత్తడం గొప్ప అన్నారు. కాబట్టి పరుగు పరుగున ఆయన వచ్చేస్తున్నాడు. శుకబ్రహ్మ వస్తున్నారు అన్నారు. అంతటి మహానుభావుడు వస్తున్నాడు. గోవు పాలు పితికినంతసేపే ఉంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ నేను గబగబా లేచి పరీక్షిన్ మహారాజు గారు శుకబ్రహ్మకి ఎదురెళ్ళి అర్ఘ్యపాద్యాదులనిచ్చి ఆసనమిచ్చి నేల మీద పడి నమస్కరించి ప్రణిపాతం చేసి కూర్చున్నాడు. అయ్యా, నాకు 7 రోజులే సమయం ఉంది, పరీక్షిత్తుకే కాదు ఎవరికైనా. ఈ 7 రోజులలో నేను తరించిపోవడానికి నాకు మార్గం కావాలి, మీరు మహాత్ములు చెప్పగలరు, కాబట్టి నాకు చెప్పరా అని అడిగాడు. ఇంత ఆర్తితో అడిగిన శిష్యుడికి చెప్పకుండా ఉండలేక ఆవు పాలు పితికినంతసేపు మాత్రమే నిలబడేటటువంటి లక్షణమున్న శుకబ్రహ్మ 7 రాత్రులు 7 పగళ్ళు ఉండి భాగవత కథ వినిపించాడు. కూర్చుని పునశ్చోత్తమ సాంత్వవాది అని, ఏం బెంగలేదో నేనున్నాను నీకు బెంగ పెట్టుకోకు అంటూ ప్రారంభం చేశారు. 7 రోజులు సమయం ఉందా? బెంగ పెట్టుకుంటున్నావా? ఎందుకయ్యా బెంగ? వెనకటికి ఖట్వాంగుడు అని ఒక రాజుగారు ఉండేవాడు. దేవతలందరూ రాక్షసుల మీదకి యుద్ధానికి ఎడితే వాళ్ళు ఆ రాక్షసుల చేతిలో ఓడిపోతే దేవతలు కిందకొచ్చి ఈ ఖట్వాంగుడన్న రాజుని అడిగారు, అయ్యా నువ్వు వెళ్ళి యుద్ధం చేసి రాక్షసుల్ని చంపమని. ఆయన వెళ్ళి చాలా కాలం యుద్ధం చేసి రాక్షసుల్ని సంహరించి తిరిగి దేవతల దగ్గరికి వచ్చాడు. దేవతలందరూ సంతోషించి సత్కరించారు. సత్కరించిన తరువాత ఈ ఖట్వాంగుడు దేవతలను అడిగాడు, మీరు నాకు ఏదో ఒక ఉపకారం చేస్తానంటున్నారు కదా, వాళ్ళని సంహరించినందుకు ఒక్క పని చెయ్యండి, మనుష్యుడికి తన ఆయు ప్రమాణం తనకి తెలియదు, నేను ఇంకెంతకాలం ఉంటానో చెప్పండి అన్నారు. అంటే వాళ్ళు చూసి అన్నారు, ఒక ముహూర్త కాలం ఉంటావు అన్నారు. అంటే ఆయన గబగబా బయలుదేరి విమానంలో భూమండలానికి వచ్చి అందరి యందు వైరాగ్యభావాన్ని పొంది తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టేసి 2 గడియల సమయం ఉందనగా ఆసనం వేసుకుని త్రికరణ శుద్ధిగా మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అన్నిటినీ శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల యందు ప్రవేశపెట్టి గోవిందనామం చెప్తూ శరీరం వదిలి మోక్షానికి వెళ్ళిపోయాడు. ఏమయ్యా, ఆ ముహూర్త కాలము ఆయు ప్రమాణం ఉన్నవాడు మోక్షాన్ని పొందాడా? 7 రోజులున్న నువ్వు ఎందుకు బెంగబెట్టుకుంటున్నావు? విష్ణువు గురించి తెలుసుకుంటాను అంటున్నావు. విష్ణువు గురించి తెలుసుకోవడానికి ఆయన ఎక్కడో ఉన్నవాడు కాడు. హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు, సంశయము పని లేదు. హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే. నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఓ పరీక్షిత్, హరిమయము విశ్వమంతయు. అసలు విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉన్న నామం ఒక్కటే, విశ్వం అదొకటే నామం.
మిగిలిన 999 నామాలు కూడా ఆ నామానికి వ్యాఖ్యానాలు. ఎందుకని అంటే విశ్వము విష్ణువు, విష్ణువు విశ్వము, అంతే. అంతే తప్ప ఎక్కడో ఉండడు విష్ణు అంటే. విష్ణువే విశ్వమై ఉన్నాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతటా నిండి నిబిడీకృతమై ఉంటాడు ఆయన. ఆయన కానిది లేదు లోకంలో. కాబట్టి హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు. ఈ ఉంగరం మీరు తీసుకుని ఇందులో బంగారం ఎక్కడుంది అని అడిగారు అనుకోండి, ఉంగరమంతా బంగారమే, బంగారమే ఉంగరముగా ఉన్నది. ఉంగరముగా లేకపోయినా బంగారం ఉంటుంది, కరిగిస్తే ముద్ద చేసి. బంగారమే ఉంగరముగా ఉన్నది, ఉంగరమంతటా బంగారం ఉన్నది. అలాగే ఈ విశ్వమంతా విష్ణు ఉన్నాడు, విష్ణువే విశ్వముగా ఉన్నాడు. హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు. సంశయము పని లేదు, ఇందులో నీకేం అనుమానం అక్కర్లేదు. సుఖబ్రహ్మ చెప్తున్నారు, సంశయము పని లేదు. హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు. వంశపావన వింటే, ఓ వంశపావన, అందరూ చచ్చిపోతానంటే ఏడ్చేవాళ్ళే. చచ్చిపోతాం వారం రోజుల్లో అంటే ఇంత గొప్ప కోరిక కోరి 7 రోజుల పాటు ఏది తెలుసుకుంటే, ఏది వింటే మళ్ళీ నేను పుట్టక్కర్లేదన్న ఉత్తమమైన కోరిక కోరినటువంటి మొట్టమొదటి వాడా మీ వంశంలో. నువ్వు పుట్టడం వల్ల వంశం తరించిందయా ఓ వంశపావన. కాబట్టి అసలు విష్ణువు కాని ద్రవ్యము పరమాణువు లేదు లోకంలో, అన్నీ ఆయనే. కాబట్టి ఇప్పుడు ఆయన గురించి వినడము అంటే, ఆయన గురించి ప్రీతి పొందడం అంటే హరికథాశ్రవణమే, విష్ణు కథాశ్రవణమే, విష్ణు నామోచ్చరణమే. ఆయన నామం చెప్పుకోవడం, ఆయన మీద పద్యాలు వినడం, ఆయన కథలు వినడం, పరమ సంతోషంతో ఆయన గురించి ఎప్పుడు స్మరణ చెయ్యడం, ఇదే మోక్షహేతువు. లోకంలో ఒక్కొక్క విభూతి కావలసిన వాడు ఒక్కొక్కరిని ఆశ్రయిస్తాడు. ఏదో విశేషమైన జ్ఞానము కలగాలి అనుకుంటే పరమశివుని యొక్క పాదార విందములను ఆశ్రయించాలి. మంచి కీర్తి కావాలి, తేజస్సు కావాలి అనుకున్నవాడు, ప్రత్యేకించి ఇంద్రియములకు శక్తి కావాలనుకున్నవాడు ఇంద్రుణ్ణి ఆశ్రయిస్తాడు. ఐశ్వర్యము కావాలనుకున్నవాడు దుర్గాదేవిని ఆశ్రయిస్తాడు. ఆయుర్దాయము ఆరోగ్యము కావాలనుకున్నవాడు అశ్వినీ దేవతల్ని ఆరాధన చేస్తాడు. వీర్యము పుష్టి కావాలనుకున్నవాడు అగ్నిహోత్రుణ్ణి ఆరాధిస్తాడు. అలాగే అనుకూలమైన దాంపత్యము కావాలి, దంపతులిద్దరూ ఒక్క మాట మీద ఉండి ఎప్పుడూ సంతోషంగా వాళ్ళ జీవితాలు తరించాలనుకున్న వాళ్ళు పార్వతీదేవిని ఆరాధన చెయ్యాలి. ఒక్కొక్కరిని ఆరాధన చేయడం చేత ఒక్కొక్క ఫలితము కలుగుతుంది. అమరేంద్రాదులు కొల్చు భంగిజనులబ్జక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథా సుధావస నదీ కల్లోల మాలా పరిభ్రమ మెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే. ఇవన్నీ వాళ్ళందరూ ఎలా ఇస్తారో అలా నువ్వు అమరేంద్రాదుల కొల్చు భంగిజనుల అబ్జాక్షు సేవించగా, ఇంద్రాదుల్ని పూజించినట్టే ఎవరు శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేశారో వారందరికీ కూడా అబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్. ఆయన భక్తి, జ్ఞానము, వైరాగ్యము, మోక్షము అన్నిటినీ ఇవ్వగలడు. విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ. 1000 చెప్పడం ఎందుకయా పరీక్షిత్తు? వేయేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమ మెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కథలు 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 అవి వింటుంటే అబ్బా ఏమీ ఆనందం, ఏమీ ఆనందం, ఏమి సంతోషం. మనసంతా గగుర్పాటు చెంది ఉత్సాహంతో ఉరకలు వేసి అంత సంతోషాన్ని పొందుతారు కదయా. ఆ సంతోషంతో విష్ణు కథా శ్రవణము చేస్తే చాలు కదయా, తరించిపోతావు. కాబట్టి భగవత్కథా శ్రవణము చేయి, భాగవత శ్రవణం చేయి, చాలు నువ్వు తరించిపోతావు. అందుకే శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం. కేవలముగా భాగవతాన్ని విని తరించిపోయిన మహానుభావుడు పరీక్షిత్. భాగవతమునకు అంత శక్తి ఉంది. కేవలముగా భాగవతాన్ని వింటే తరించిపోతాడు. అది భాగవతాన్ని మీ ఇంట్లో కూర్చుని మీరు వింటే ఒకమారు విన్నట్టు. భాగవతాన్ని స్వయంభూలింగమైనటువంటి శ్రీశైల క్షేత్రంలో శ్రీగిరి పర్వతం మీద కూర్చుని వింటే 1,000,000 మార్లు విన్నట్టు. మళ్ళీ శ్రీశైల క్షేత్రంలో జగద్గురువుల యొక్క పీఠ ప్రాంగణమునందు కూర్చుని వింటే 1,000,000,000 మార్లు విన్నట్టు. మోక్షం ఎందుకు రాదు? అందుకే ఈశ్వరుడు వడగడతాడు, వస్త్రకాళితం చేస్తాడు. అంత తొందరగా ఇవ్వడం అవకాశం అలాంటిది.
7 రోజులు ఇక్కడ ఉండి పూర్తిగా భాగవత కథాశ్రవణం చేద్దామని సంకల్పం చేసినా అంత తొందరగా దొరికేది కాదు. పూర్వజన్మకృత పుణ్యాన్ని చూస్తాడు. వినే అవకాశం ఇవ్వచ్చా వీడికి? ఎందుకని? పరమదరిద్రుడికి 80వ ఏట జాక్పాట్ దొరికినట్టు ఇన్నాళ్ల దరిద్రం అనుభవించాడు. 80వ ఏట కోటీశ్వరుడైపోయాడు, మహదైశ్వర్యవంతుడైపోయాడు. ఎంత సంతోషాన్ని పొందేస్తాడు! 80 ఏళ్ళు అనుభవించిన దరిద్రాన్ని మర్చిపోతాడు. ఏదో 20వ ఏట దొరికిందనుకోండి జాక్పాటు, పెద్ద దరిద్రం అనుభవించిన వాడు కాదు. 80 ఏళ్ళు అంటే అప్పటికి ఎన్ని కష్టాలు పడిపోయాడు, అప్పుడు వచ్చింది జాక్పాటు, ఎంత సంతోషిస్తాడు. అలా శ్రీశైల పర్వతం మీద కూర్చుని భాగవత శ్రవణం చేయడం అంటే అంత గొప్పది. మా గోపాలకృష్ణ గారు ఇందాక ఒక మాట అన్నారు, గురువుగారు ఎక్కడైనా 7 రోజులు భాగవతం గురించి చెప్పండి అంటే ఒక్క పూటే చెప్తారు తప్ప రెండో పూట చెప్పరు. అదేం విచిత్రమో ఇక్కడ ఒక్క చోట 2 పూటలా చెప్తున్నారు గురువుగారు అన్నారు. కారణం ఏమో తెలుసా? నాకు మాత్రం దొరకద్దు ఇలాంటి అవకాశం. అందుకని పరమేశ్వరుడు అనుగ్రహించినప్పుడు, అందున ఉత్తరాయణ పుణ్యకాలం, చైత్రమాసం, వసంత నవరాత్రులు, శ్రీరామనవమి వస్తున్నటువంటి శుభవేళ, ఇలాంటి పరమపావనమైన కాలంలో రాజగోపురపు నీడబడుతుండగా శ్రీశైలపు దేవాలయ రాజద్వారాన్ని దాటేశాం మనం. ఆలయ ప్రాంగణంలో ఉన్న శంకరమఠం బహుశः ఆంధ్రదేశం మొత్తం మీద ఇదొక్కటే. ఇంత గొప్ప జ్యోతిర్లింగ దేవాలయ ప్రాంగణంలో ఉన్న శంకరమఠం ఆంధ్రదేశం కాదు, నాకు తెలిసి మొత్తం దేశం మొత్తం మీద ఇదొక్కటే ఉంది ఇలా శంకరమఠం, ప్రత్యేకించి దక్షిణ భారతదేశం జ్యోతిర్లింగ స్థానంలో. అలాంటి మఠంలో కూర్చుని చెప్పుకోవడం అంటే అదంత తేలికగా దొరికే అదృష్టం అండి. కాబట్టి మహానుభావుడు శుకుడు అంటాడు, ఏమయ్యా అమరేంద్రాదుల కొల్చు భంగిజనుల జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమము యవ్వానికి నైన కర్ణయుగళి పర్వంబు కాకుండునే. కాబట్టి ఎవరికైనా అది చెవులకు పండుగ కదా. అందుకే పెద్దలు ఒక మాట అంటారు, భగవత్ కథ జరుగుతుంటేట మంచి సంతోషంతో భగవద్గుణానుభవం కలిగినటువంటి వ్యక్తి ప్రవచనం చేస్తుంటే ఆ భగవంతుడే సభ మధ్యలోకి దిగి ఇరుక్కుని కూర్చుని పక్కవాణ్ణి పిలిచి వాడు చెప్తున్న కథలో ఎవరి గురించి చెప్తున్నాడో వాడు నేనే అంటేట ఇలా చూసి నీ గురించి అయితే అయింది కానీ కాసేపు మాట్లాడకుండా ఉంటావా అంటే అట్ట భక్తుడు. భగవంతుడు గొప్పగా ఉంటాడా, భగవత్ కథ గొప్పగా ఉంటుందా అంటే భగవంతుడి కన్నా భగవత్ కథే అంత గొప్పగా ఉంటుంది. కర్ణయుగళీ పర్వంబు కాకుండునే. పండగ అందరికీ వస్తుంది, చెవులకు పండగ ఎప్పుడు వస్తుందన్నారు? భగవత్ కథ భాగవతం విన్ననాడు చెవులకు పండగ వచ్చింది. భద్రం కర్ణేభి శృణయామ దేవాహ అంటాం కదా. చెవులకు పండగ ఎప్పుడంటే విష్ణు కథలతో కూడిన భాగవతం విన్ననాడు. విష్ణు కథ అని నేను అన్నప్పుడు శివకథ కాదని మీరు అనుకోకండి స్మ. నా దృష్టిలో పరతత్వం ఒక్కటే. అది ఒకనాడు శివుడుగా ఒకనాడు విష్ణువుగా ప్రకాశిస్తుంది. కాబట్టి అటువంటి భాగవతమయ్యా అని చెప్తే శుకబ్రహ్మ మాటలకి పొంగిపోయి 7 రాత్రులు 7 పగళ్ళు కాలాన్ని మరిచిపోయి పరీక్షిత్తు భాగవతాన్ని విని తరించిపోయాడు. ఆ భాగవత కథా ఘట్టంలో ఆయన తీసుకొచ్చినటువంటి అద్భుతమైనవి ఎన్నో ఉన్నాయి. భాగవతాన్ని చదువుకుని పరవశించిపోవాలి. కానీ చెప్పడము అంటే సప్తాహం కింద పుస్తకం చదవచ్చు, కానీ దానికన్నా ప్రవచన రూపంలో బాగుంటుంది అని సంకల్పం చేశాం. అందుకని మధుర ఘట్టాలు అని తీసుకున్నాను. నిన్న మీతో అన్నాను కదా, అదంతా తేనె పాత్ర, అందులో ఎటువైపు నుంచి తీసివేసిన తేనె చుక్కే. కాబట్టి ఇవాళ ప్రత్యేకించి సోమవారం, విశేషించి చైత్రమాసం శుక్లపక్షం, నిన్న ఆర్ద్రా నక్షత్రం ఉంది, తెల్లవారితే శ్రీరామనవమి. ఇంత గొప్ప రోజు అష్టమి తిథితో ఉంది. అష్టమి పరదేవతకి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు. అష్టమి నాడు సువాసిని పూజ చేస్తే అమ్మవారు ఎంతో ప్రీతి చెందుతుంది. కాబట్టి ఇంత గొప్ప తిథి, ఈ తిథి నాడు ముగ్గురు సంతోషించాలి. ముగ్గురుగా ఉన్న పరబ్రహ్మము సంతోషించాలి. విష్ణువు ప్రీతి చెందాలి, శివుడు ప్రీతి చెందాలి, పరదేవత ప్రీతి చెందాలి, అమ్మవారు ప్రీతి చెందాలి. ఏమీనా భాగ్యమో కానీ నేను ఎక్కడి నుంచో కొత్తగా పక్క స్కంధంలోకి దాటి వెళ్ళి తెచ్చుకోవలసిన అవసరం లేకుండా కూడింది. అందుకే ఇవాళ సాయంకాలం యజ్ఞవరాహమూర్తి యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని చెప్తాను. మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు భూమిని ఉద్ధరించినటువంటి ఘట్టం. అందుచేత విష్ణు ప్రీతి. వీరభద్ర విజయాన్ని చెప్తూ పరమశివుని యొక్క వైభవాన్ని కీర్తిస్తాను.
అమ్మవారి యొక్క పాతివ్రత్యం ఏమిటో, ఆ తల్లి దాక్షాయిణిగా శరీరాన్ని విడిచిపెట్టి హైమవతిగా శరీరాన్ని ఎందుకు తీసుకుందో, ఆ సర్వమంగళ పాతివ్రత్యం ఏమిటో ఆ ఘట్టంలోంచే తీసుకొస్తాను. ఏకకాలంలో సోమవారం నాటి ప్రదోష వేళ శ్రీశైల పర్వత శిఖరం మీద కూర్చుని శ్రీశైల దేవాలయ ప్రాంగణంలో ఉన్న కామకోటి మఠంలో కూర్చుని అంత గొప్ప విషయాన్ని ఇవాళ సాయంకాలం ప్రవచనం చేసుకుందాం. అవకాశం దొరికింది కాబట్టి చక్కగా 3 ఘట్టాలని ఇవాళ ప్రవచనం చేస్తానంటే 3 ఘట్టాలంటే 2 ఘట్టములుగా 3 ప్రీతికి కారణమైనవి విని మనం సోమవారాన్ని చరితార్థం చేసుకుని తరిద్దాం. రామచంద్రమూర్తి చరిత్ర భాగవతంలో అంతర్గతంగా ఉంది కాబట్టి రేపటి రోజున ఆ రామచరిత్రనంతటినీ కూడా వాల్మీకి రామాయణ స్వరూపంగా మలిచి రేపటి రోజు సీతారామ కళ్యాణ ఘట్టాన్ని వివరిస్తాను. శ్రీరామ నవమి కాబట్టి రేపు ఉదయం శ్రీరామ జననము, సీతారామ కళ్యాణము ఇది చెప్తాను. అయిన తరువాత రేపటి రోజున గాయత్రీమాత, ఆ తల్లి అన్ని సంప్రదాయముల వాళ్ళకి ఆవిడే తల్లి. ఆవిడ గాయత్రీ మంత్రమే మంత్రములకెల్లా గొప్ప మంత్రము. గాయత్రి అంటేనే గానము చేసిన వాడిని రక్షించున్నది. అంత గొప్ప గాయత్రి. ఆ గాయత్రి దేవాలయానికి కలశ స్థాపిస్తారు. రేపు యాగశాలలో పూర్ణాహుతి చేసి ఆ కలశలు పట్టుకుని దేవాలయం మీదకి వెళ్ళి కలశ పెడతారు. కలశ పెట్టారంటే అర్థం ఏమిటంటే మూర్తి యందు తేజస్సు తగ్గితే దాంట్లోంచే మళ్ళీ తేజస్సు ఎడుతుంది కుంభాభిషేకం చేసినప్పుడు. అంత గొప్పది కలశ. ఆ కలశని రేపు దేవాలయ శిఖరం మీద స్థాపిస్తారు. శ్రీరామనవమి ఇంత గొప్ప రోజు. తదనంతరం 12 గంటల వేళ కళ్యాణం ఉంటుంది. కళ్యాణమైన తరువాత పీఠ ప్రాంగణంలో భోజనాలు ఎవరికి ఏర్పాటు చేశారో వాళ్ళందరూ, ఎవరికి ఏర్పాటు చేయబడిందో వారికి భోజనం ఉంటుంది అందరికీట. కాబట్టి సీతారామ కళ్యాణం చూసిన వాళ్ళందరూ ఇన్ని పుణ్యాలు మూట కట్టుకుని భుజాన తగిలించుకొని భోజనం చేసి చక్కగా ప్రసాదం తీసుకుని వెళ్ళవచ్చు. కాబట్టి ఇవాళ సాయంకాలం మళ్ళీ తిరిగి 6:30 కలుసుకుందాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం.